హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. తప్పుగా అనుకోకండి, వెంటనే రివ్యూ చేస్తున్నానని. ఎందుకంటే ఈ మూవీ నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ చూసాను, బట్ అప్పుడు టైం కుదరక చేయలేదు. అందుకే ఇప్పుడు వెంటనే చేస్తున్నాను, ముందుగానే చెప్పేస్తున్నా. ఇంకా ఈ మూవీ జెంటిల్ మెన్ చూసాం, జెంటిల్ ఉమెన్ ఇది ఒక ఎమోషనల్ జర్నీ అంతే, ఇంకా చెప్పడానికి ఏం లేదు. అసలు కాన్సెప్ట్ ఏంటి, స్టోరీ ఎలా ఉంది, మనం చూడొచ్చా లేదా, సింపుల్ క్లారిటీ చెప్పేస్తా. ప్లీజ్ ప్రతిసారి అడుగుతున్నాను ఫీల్ అవ్వకుండా ఒక లైక్ అలా కొట్టేసేయండి గైస్, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. స్పాయిలర్స్ లేకుండా స్టోరీ ఏంటంటే, జెంటిల్ ఉమెన్ లో మన హీరోయిన్ ని చాలా రియల్ గా అండ్ చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఒక వైఫ్ గా, ఒక అమ్మగా, ఒక ఉమెన్ గా తన డ్రామాస్, తన స్ట్రగుల్స్, తన పెయిన్ చాలా ఎమోషనల్ గా ప్రెజెంట్ చేశారని చెప్పాలి. ప్రతి ఫ్యామిలీస్ లో ఉండే ప్రాబ్లమ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కనెక్ట్ అవుతారు చాలా మంది. బట్ స్టార్టింగ్ చాలా స్లోగా నడుస్తూ ఉంటది, చాలా స్లోగా తీసుకొచ్చారు. మధ్యలో కొంచెం ఒక ట్విస్ట్ ఉంటది, అది కొంచెం చాలా బాగా అనిపించింది, ఓకే పర్లేదు అనిపించింది. దాని తర్వాత మళ్ళీ రొటీన్ చాలా డ్రామాగా వెళ్ళిపోతూ ఉంటది, మళ్ళీ స్లోగా ఉంటది. సెకండ్ హాఫ్ కూడా చాలా స్లోగా ఉంటది, ప్రెడిక్టబుల్ గా నడుస్తూ ఉంటది. క్లైమాక్స్ కూడా ఈజీయే, బట్ ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు, 2-3 ప్లేసెస్ లో తప్ప. మాక్సిమం ఒక బిలో యావరేజ్ మూవీ నా పర్సనల్ ఫీలింగ్. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మారాలంటే, హీరోయిన్ చాలా రియలిస్టిక్ గా, చాలా న్యాచురల్ గా పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పాలి. బట్ వాళ్ళ పేర్లు నాకు తెలియదు, తెలిసినట్టు నేను బిల్డప్ ఇవ్వను. ఇంకా డైరెక్టర్ వర్షన్ మాట్లాడాలంటే, డైరెక్టర్ కొంచెం పర్లేదు, న్యాచురల్ గా కొంచెం డైరెక్షన్ పర్లేదు, బాగానే ఎంగేజింగ్ అని ప్రెజెంట్ చేశాడు. కాకపోతే అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు, కొంచెం స్లోగా నడుస్తూ ఉంటది. సినిమాటోగ్రఫీ కూడా ఓకే పర్లేదు అనిపించింది. ఇంకా మ్యూజిక్ అయితే సైలెంట్ గా ప్లెజెంట్ గా ఉందని చెప్పాలి. ఒక పియానోతో సంథింగ్ మనకు తెలీదు, బట్ ఓకే అనిపించింది. ఇంకా పాజిటివ్స్ మాట్లాడాలంటే, ఉమెన్ క్యారెక్టర్, స్టోరీ టెల్లింగ్ కానీ, ఎమోషనల్ కనెక్ట్ కానీ కొంచెం పర్లేదు. నెగిటివ్స్, స్లో నరేషన్, ప్రెడిక్టబుల్ స్టోరీ బాగా వీక్ గా నడుస్తూ ఉంటది, ఒక బిలో యావరేజ్ గా. ఓవరాల్ గా ఫైనల్ వాడికి ఏం చెప్తానంటే, ఒక ఎమోషనల్ డ్రామాటిక్ అంటే కొత్తగా ట్రై చేయాలి, కొత్తగా ఒకసారి చూద్దాం, ఒకసారి ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ఒకసారి చూడండి, పర్లేదు. మరీ అంత తీసి పడేసేది కాదు. ఒక ప్రతి ఫ్యామిలీస్ లో ఉండే సిచ్యువేషన్స్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు, ఓకే పర్లేదు ట్రై చేయొచ్చు అనిపించేలాగా ఉంది. ఇంకా నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇచ్చేస్తున్నాను. ఆల్రెడీ ఈ సినిమా చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నేను ఎక్కడ స్పాయిలర్స్ చేయలేదు, చాలా సింపుల్ గా చెప్పేశా. ఇంకా మీకు ఎలా అనిపించింది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు రాజారావు రివ్యూస్. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.